పర్యావరణం పట్ల ప్రజల్లో బాధ్యత పెరిగిందని ఈ ఏడాది గణేష్ ఉత్సవాలలో 50% పైగా మట్టి విగ్రహాలను వినియోగించడం శుభసూచకమని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మట్టి విగ్రహాలనే గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి అనుమతించినప్పుడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వినియోగం తగ్గుతుందన్నారు. స్థానిక పుష్కర ఘాట్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ గోదావరి స్నాన ఘట్టాలను పరిశీలించామని, వాటిని కార్పొరేషన్ తరపున బాగానే పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. అయితే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత స్నాన ఘట్టాలను శుభ్రపరచడంతో పాటు నదిలో పేరుకుపోయిన చెత్త, బురద, మట్టిని కూడా శుభ్రపరచాలని సూచించారు. నమామి గోదావరి స్కీమ్ కింద గోదావరి పరిరక్షణకు కేంద్రం 34 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 34 కోట్లు, కార్పొరేషన్ మ్యాచింగ్ గ్రాంట్ 7 కోట్లు కేటాయించి అప్పటి మంత్రి ఆదిమూలం సురేష్ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు కదలలేదని, ఇప్పటికైనా ఆ పనులు చేపట్టాలని కోరారు. నగరపాలక సంస్థకు పాలక మండలి ఉన్నప్పుడే రానున్న పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామని, ఎన్నికలు జరిపించే అంశంపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలని కోరారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించే క్రమంలో పేపర్ మిల్లు నుండి విడుదలయ్యే నీటిని ధవళేశ్వరం బ్యారేజీ దిగువన విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పటికీ రాష్ట్రంలోని మోడీ ప్రభుత్వం పైసా రాల్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అయితే వరద నష్టం కింద కేంద్రం నుండి 10,000 కోట్లు సాధించి తీసుకురావాలన్నారు. సమావేశంలో భద్రారావు, పట్నానాయక్, ఎస్వి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన రాజమండ్రి నగరంలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, మోర్ దెన్ 50% అంటే 50% కంటే ఎక్కువ మట్టి విగ్రహాలు ఉపయోగించారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 90% మట్టి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు వినాయక చవితికి ఉపయోగించేలాగా అందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయాలని, దానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రేవులు వాటర్ తగ్గిన తర్వాత వాటర్ లెవెల్ మట్టి పేరుకుపోయి చెత్త అంతా కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ శానిటరీ వర్కర్స్ వీళ్ళు వచ్చి పైన క్లీన్ చేస్తున్నారు రేవులు, గట్లు అన్నీ కూడా. కానీ గోదావరిలో ఉన్నటువంటి వాటర్లో ఉన్న చెత్త కానీ, వాటర్లో అక్కడ పేరుకుపోయిన మట్టి కానీ తీయట్లేదు. దాన్ని తీయటానికి మన రాజమండ్రిలో ఉన్నటువంటి పల్లీలు వాళ్ళ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తామండి, మాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వండి చాలు, మాకు ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్ గారు 34 కోట్లు, అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కింద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 7 కోట్లు, 95 కోట్ల రూపాయలు మనకి ఎస్టీడీ ప్లాంట్లు పెట్టడానికి ఇచ్చారు. అది ఆదిమూలం సురేష్ మన అర్బన్ మినిస్టర్ శంకుస్థాపన కూడా చేశాడు. కానీ వర్క్ అయితే ఏమాత్రం కూడా ప్రోగ్రెస్గా జరగట్లేదు. మరి రేపు రాబోయే 2027 పుష్కరాలు స్టార్టింగ్లోనే 27 స్టార్టింగ్లో పుష్కరాలు వస్తున్నాయి. అప్పటికి కనుక ఈ ప్లాంట్లు కంప్లీట్ అయ్యి రన్నింగ్లోకి రాకపోతే పుష్కరాలకు వచ్చే జనం ఈ ఏదైతే ఈ ఎఫ్లెంట్ ఉందో ఆ ఎఫ్లెంట్ వాటర్లో స్నానాలు చేసి అదే వాటర్ తాగవలసిన పరిస్థితి వస్తుంది. కార్పొరేటర్లు, కౌన్సిల్ ఉండాలి. ఉంటేనే అన్ని రకాలుగానూ అందరూ కూడా డిస్కస్ చేసుకుని దాన్ని సక్రమంగా జరపడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో 3 రోజులు 4 రోజులు చూస్తున్నాను. ఒక ఆయన నేనే మేయర్ అని ఇచ్చాడు, ఆయన కాదు నేను మేయర్ అని చెప్పి ఇంకొక ఆయన ఇచ్చాడు. వీళ్ళిద్దరు మేయర్ కాదు, మమ్మల్ని వాడుకు దొబ్బేస్తున్నారు, వీళ్ళు మేమే మేయరు, జన సైనికులారా ఆలోచించండి అని చెప్పి ఏదో ఒక ఆయన ఇచ్చాడు. మీరు నేను మేయరు అనుకుంటే కాదు, మేయరు ఎన్నికలంటూ జరిగితే ఎవడో కూడా మేయర్ అవుతాడు. అసలు ఎన్నికలు జరగడానికి ప్రక్రియ కావాలి కదా. మనకి ఎన్నికలు జరగాలంటే ఆల్రెడీ 42 వార్డులకి ఎన్నిక జరగాల, 52 వార్డులకి జరగాల, 54 వార్డులకి జరగాల. ఇప్పుడు 42 వార్డులు అంటే పాత మున్సిపాలిటీ, 9 గ్రామాలు కలిపిన తర్వాత 52 అయింది. మళ్ళీ తర్వాత కోలమూరు పంచాయతీ, అలాగే లాలాజీ హౌసింగ్ బోర్డు కలిపితే 54 అయింది. 54 వార్డులు. అసలు మీరు 54 వార్డులకి ఎలక్షన్ పెట్టాలా, 52కి పెట్టాలా, లేకపోతే 42కి పెట్టాలా నిర్ణయించుకుని ఫస్ట్ ఆల్రెడీ కోర్టు స్టే ఉంది. ఆ స్టే ఎన్నికల అందరికీ తెలుసు. బుచ్చి చౌదరి గారు కొంతమందితో స్టే వేయించాడు, నక్క రాజబాబు హైకోర్టులో కొంతమందితో స్టే వేయించాడు. ఇలాగ ఆ స్టే కొంతమంది వేయించారు. ముందు హైకోర్టులో ఉన్న స్టే విత్డ్రా చేయించి ఎన్ని కార్పొరేషన్లకి ఎన్నికలు జరిపించాలి అనేది ఒక డిసిషన్ వచ్చి అప్పుడు ప్రభుత్వం దీని మీద ఫార్వర్డ్ చేసి దాని మీద ఎవరో ఫాలో అప్ చేస్తే అది ఎలక్షన్ 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతాయి ప్రాసెస్ అంతా జరగడానికి. అంతేగా నేను వేరు అని కూడా ఇది బోర్డేటి గోడకు తగిలించేసుకోవటానికి.